జంక్ ఫుడ్స్ ఏదైతే ఈ సమోసాల లేకపోతే పకోడీల ఇట్లాంటి వాటన్నిటితో ఆ క్యాలరీల బోర్డు పెట్టాలి, అట్లాగే ఇవి హానికరం అని చెప్పి పెట్టాలి అన్నటువంటిది కేంద్ర నిర్ణయం తీసుకుందని నిన్నంతా సర్క్యులేట్ అయింది. పత్రికలు, టీవీలు, బ్రేకింగ్లు, డిబేట్స్ అన్నీ నడిచినాయి. అయితే ఇప్పుడు కేంద్రం వెనక్కి తగ్గింది. ఎందుకంటే 100కి 90 మంది బిర్యానీల, ఫ్రైడ్ రైస్ల వీటన్నిటిలో కూడా ఇవే కదా. వాటి లేదంటే అసలు జనం ఏం తినాలో కూడా తెలియదు. పాత రోజులకి వెళ్ళి తినలేరు కదా. కాబట్టి కేవలం ఆ క్యాలరీలకు సంబంధించినటువంటిది హితబోధ లేదా జస్ట్ అక్కడ వాళ్ళ షాపుల దగ్గర పెడతారంతే. వాడు జోలికి బోదలుచుకోలేదు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది వ్యాపారాలు దెబ్బతింటే కొన్ని కోట్ల మంది జనం తిట్టుకుంటారు. జనాలు ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి. ఎవరు తెలియనోడు ఎవడూ లేడు. బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు లేకపోతే కనుక పకోడీలు ఇవన్నీ తింటంటే బజ్జీలు తింటంటే గ్యాస్ వస్తుంది, లేకపోతే కనుక లోపల ఏమవుతుందో తెలియదా. కానీ నోటికి చవి చెప్పుకుని ఏం చేయాలా అన్నటువంటిదే సమస్య. ఇదివరకు ఏంటంటే అవన్నీ తిన్న తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది. ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఆ ప్రాబ్లం, లేకపోతే తరతరాలుగా అవి తింటూ వచ్చినప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వస్తున్నటువంటి ప్రాబ్లం. అప్పట్లో రోట్లో నూరుకుని లేకపోతే కనుక రుబ్బుకుని పిండ్లు చేయడం ఇట్లాంటివన్నీ మహిళలకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది. మగవాళ్ళు ఎన్ని కిలోమీటర్లు అయినా నడుచుకుంటూ పోయేవాళ్ళు, లేకపోతే సైకిల్ దొక్కుంటూ పోయేవాళ్ళు. బాగా ధనవంతులు గుర్ర బగ్గీలను ఎడ్ల బళ్ళు వేసుకెళ్తే మిగతా వాళ్ళందరూ అట్టు ఉండేది. ఆ రోజులు నడక వీటంటి వల్ల ఇంత తినదంతా కూడా అరిగేది. ఇవాళ రోజు నరక్కపోవడం, దాంతోపాటుగా ఈ కొన్ని రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి. కాబట్టి దానికి పరిష్కారం ఏంటి అనేది ఆలోచించగలమా అంటే పబ్లిక్ సొంతం తప్పించి తెలియందేమీ కాదు.